వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు హేమ హంగామాలో అప్డేట్ ఏంట్రా అంటే, సో నిన్ననే రవితేజ గారి టీజర్ ఒకటి రిలీజ్ అయింది. అదే మిస్టర్ బచ్చన్ కి సంబంధించి. సో మిస్టర్ బచ్చన్ టీజర్ ని చూసాం. కాసేపు టీజర్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత అసలు విషయం కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఏంటంటే టీజర్ అయితే చాలా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబోలో ఇది థర్డ్ సినిమా అనమాట. ఇది గనక హిట్ అయితే వీళ్ళ కాంబో సూపర్ హిట్ అని చెప్పేసి హ్యాట్రిక్లు వచ్చాయని కూడా చెప్పేయచ్చు. ఇందులో భాగ్యశ్రీ అయితే నటించడం జరిగింది, భాగ్యశ్రీ బోర్సే. సో ఈవిడికి ఫస్ట్ సినిమా, సో ఎక్కువ గ్లామర్ ని చూపించారు అని అనిపించింది. ఆమె యాక్టింగ్ ఎలా ఉంటుందో మరి మన సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. సో వింటేజ్ రవితేజ గారిని అయితే మనం చూసేయచ్చు. అందులోనూ అద్భుతమైన అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ అయినటువంటి రవితేజ గారిని చూడొచ్చు. మరి కామెడీ కూడా గట్టిగానే ఉంటుంది అనిపించింది. అండ్ కామెడీయే కాదు, రొమాంటికే కాదు, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా దట్టంగా ప్లాన్ చేశాడు అనిపిస్తుంది మన హరీష్ శంకర్ గారు. ఇందులో జగపతి బాబు గారు కూడా ఒక కీలకమైన రోల్ చేస్తున్నారు. సో లైక్ ఒక పవర్ఫుల్ ఏమంటారు ఆఫీసర్ కింద మనకి కనిపించబోతున్నారు మన రవితేజ గారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కింద కనిపించబోతున్నారు. మరి ఏమైందో ఏంటో మనకు తెలియదు, కానీ రవితేజ గారు అయితే లైక్ ఫంక్షన్కి అయితే రాలేదన్నమాట. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ ఏదైతే ఉందో దానికైతే రాలేదు. ఎంతమంది చాలా మంది పాపం రవితేజ గారిని చూద్దామని వచ్చి వెయిట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో ఓవరాల్ గా అది మన రవితేజ గారి గ్లిమ్స్ గురించి మాట్లాడుకునే సంగతి అయితే. అండ్ ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంట్రా అంటే, హరీష్ శంకర్ గారు ఒకనొక సిచ్యువేషన్ లో మీడియాతో ఇంటరాక్షన్స్ జరుగుతున్నప్పుడు సో ఒక జర్నలిస్ట్ ని ఇలా అడగడం జరిగింది. ఆ రోజు సుమ గారు మిమ్మల్ని అంటే మీరు ఎలాగైతే మీకు ఎలాగైతే కోపం వచ్చిందో, మీకు ఎలాగైతే బాధ కలిగిందో అలాగే మాకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరైనా ట్విట్టర్లో వాటిల్లో మమ్మల్ని తిడితే ఓకే, మా ఫ్యామిలీని అందరినీ బూతులు తిడుతుంటే మేము కూడా అలాగే రియాక్ట్ అవుతాం. మీకు ఎంత ఎమోషన్స్ ఉంటాయి, మాకు అంతే ఎమోషన్స్ ఉంటాయి. బట్ సురేష్ కొండేటి అని చెప్పి ఆయన పేరుని తీసుకురావడం జరిగింది. సో ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ ఫేమస్ పర్సనాలిటీస్లో సురేష్ కొండేటి గారు కూడా ఒకళ్ళని చెప్పొచ్చు. ఒకనొక టైంలో ట్రెండ్ అయ్యారు ఆయన. సో సుమగారి చేత ఒక ఆడపిల్ల చెప్తే ఆడపిల్ల అనుకోకుండా అంటే ఆమె చేత స్టేజ్ మీద సారీ చెప్పించారు. అదే సురేష్ కొండేటి ఏమంటారు ఒక ఆడపిల్లని అన్నాడు, మరి ఆయనతో బహిరంగంగా సారీ చెప్పించలేదు అంటూ ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. నిన్న ఎంతమంది ఈ ఈవెంట్ ని చూశారు అండ్ ఎంతమంది హరీష్ శంకర్ గారిని సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సురేష్ కొండేటి గారిని సపోర్ట్ చేస్తున్నారు? ఐ జస్ట్ వాంట్ టు నో. అంటే సిచ్యువేషన్స్ అన్ని మేము చూస్తూ ఉన్నాం అండ్ బట్ జనాలు ఏమనుకుంటున్నారు అన్నది కాస్త తెలుసుకోవాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. సురేష్ కొండేటి గారు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. ఎలా అయితే సుమ గారు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారో కొండేటి గారు కూడా అలాగే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. మేబీ అది మీకు బహిరంగంగా తెలియకపోవచ్చు. సో చూడాలి. అండ్ ఈ సిచ్యువేషన్ ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి అన్నది మాత్రం మనం వేచి చూడాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.